వెల్కమ్ టు వై5 న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోడూరులో నిరసన. రోషిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని ప్రారంభించిన అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి. జనవరి 5వ తేదీ విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమం. మాచవరం గ్రామం నందు హైందవ శంఖారావం సన్నాహక ర్యాలీ. పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TUWJ 143 యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాళోజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TJF 143 సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అలం నారాయణ, రాష్ట్ర కార్యదర్శి మారుతి సాగర్, విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు షఫీ, వట్టికొండ రవి, బాలయోగి, పాత్రికేయులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని సభ్యత్వం నమోదు చేసుకున్నారు. కనీసం 17 ఎకరాలకు మనకు ఒక రకమైన పేపర్ ఉంది, కానీ సొసైటీలకు ఇస్తారా ఇయ్యరా అనేది మనకు చిత్రప్రశ్న వస్తుంది. మొన్న హైదరాబాద్ లో ఒక సొసైటీకి ఇయ్యొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ మిత్రులారా, అధైర్యపడకండి. కార్యక్రమాన్ని చేపట్టుకొని అట్లాగే జిల్లాల వారీగా మహాసభలు ఏర్పాటు చేసుకొని నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా అధ్యక్షుడు అనంతనారాయణ గారి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు జిల్లాకు రావడం జరిగింది. జిల్లాలో సభ్యత్వాన్ని త్వరగా పూర్తి చేసుకొని అట్లాగే జిల్లా మహాసభలకు కూడా సమాయత్తమై రానున్న రోజుల్లో జర్నలిస్టులకు సంబంధించిన హక్కుల గురించి పోరాడడం. ఇప్పుడు కూడా కానీ మేము ఆడ ఉంటాం, ఈడ ఉంటాం, పైన కూడా పోయి ఐజీలో ఉంటామని చెప్తా ఉంటాం. మిత్రులారా, మేము ఇంకో విషయాన్ని కూడా త్వరలోనే మీకు ఫిబ్రవరి లోపల ఒక దీప్ పేపర్ కూడా వస్తుంది. నిజమైనటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కూడా మన ఆధ్వర్యంలో అది కోర్టు కేసులో ఉంది. త్వరలో రిజల్ట్ రాబోతా ఉంది. ఆ ఐజేయు కూడా మనకున్న అనుబంధం ఉన్న ఐజేయు సంఘమే నిజమైన ఐజేయు సంఘంగా రేపు రాబోతుంది అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మనం ప్రకటించుకోబోతా ఉన్నాం. ఇవన్నీ రేపు జరుగుతా ఉన్నాయి ఢిల్లీ కేంద్రంగా. రేపు పొద్దుగాల మన హక్కుల కోసం, సాధన కోసం అనేక రకాలైనటువంటి చట్టాలను తీసుకొచ్చే క్రమంలో ఢిల్లీ కేంద్రంగా, ఇక్కడ మన హైదరాబాద్ కేంద్రంగా అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఒక ట్రేడ్ యూనియన్ గా పరిపూర్ణంగా మనం ముందుకెళ్లాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు ప్రతి ఒక్కరికి క్రియాశీలకంగా సభ్యత్వం తీసుకోండి. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరిఖనిలోని అయ్యప్ప స్వాములు భక్తి పారవస్యంతో అయ్యప్ప స్వామిని హనుమంతరావు గురుస్వామి, గుమ్మడి కుమార్ స్వామి ఆధ్వర్యంలో వన్పులి వాహనం మీద కళ్యాణ్ నగర్ చౌరస్తా మీదుగా లక్ష్మీనగర్తో పాటుగా డప్పు మేళాలతో, కోలాటాలతో రామమందిర్ టెంపుల్కు భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములతో పాటుగా భక్తులు పాల్గొని పరవశించిపోయారు. ఆ దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవని స్వామియే శరణమయ్యప్ప అని ఘోష చేస్తూ ప్రకృతి పరవశించిపోయేలా ఉన్నదన్నారు. అది చూసిన భక్తులు భక్తిభావంతో అయ్యప్ప స్వాములు భక్తులు తరించిపోయారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో మంచిర్యాల చౌరస్తాలో రోషిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని ప్రారంభించిన అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆంథాలజిస్ట్ డాక్టర్ కె కార్తిక్, కన్సల్టెంట్ ఆర్థాలజిస్ట్ డాక్టర్ ఏ రోషిని వీరితో కలిసి పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ నిర్మల్ జిల్లా పట్టణ ప్రజలకు, జిల్లాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు 24 గంటల ఎల్లప్పుడూ మీ సేవలో వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఆయనతో పాటు సిఐఎస్ఐ పోలీస్ సిబ్బంది మరియు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఏఎంసీ చైర్మన్ భీమ్రెడ్డి, ప్రజాప్రతినిధులు, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిర్మల్ ప్రజలందరికీ నూతన సంవత్సరమైన సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ డాక్టర్ కార్తిక్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. నిర్మల్ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా నిర్మల్ పట్టణంలో మంచిర్యాల చౌరస్తాలో రోషిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నందుకు మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాము. మీరు ఈ సేవల్ని ఉపయోగించుకోగలరని మా మనవి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 26వ వార్డులో అక్రమ నిర్మాణాలు చేస్తున్న బిల్డర్స్ 26వ డివిజన్ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. బడంపేట కార్పొరేషన్ నుండి అనుమతులు పొంది వాటి ప్రకారం భవనాలు నిర్మించకుండా, సెట్ బ్యాక్ వదలకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. అలాగే ఇతరులు కూడా నిబంధనలకు విరుద్ధంగా సెట్ బ్యాక్ వదలకుండా నిర్మాణాలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు చిల్లర డబ్బులకు కక్కుర్తిపడి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని స్థానిక కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 26వ తేదీ డివిజనల్లో ఉన్న తిరుమల నగర్, న్యూ మారుతి నగర్, మధురానగర్, శ్రీహిల్స్, శ్రీ హోం వెంకటేశ్వర కాలనీ, మల్లారెడ్డి కాలనీ, గడ్డం ఎంక్లేవ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 టెలికాం కాలనీలలో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు. వీటిపై ఎన్నిసార్లు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా అటువైపు కన్నెత్తి చూడని కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి ఇప్పటికైనా తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని ఎడల కార్పొరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు జాకిడి జంగారెడ్డి. ఇక్కడ గుర్రంగూడ 26వ వార్డు కార్పొరేషన్లో కాంట్రాక్టర్గా మా భార్య చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా లోకల్గా కొంతమంది బిల్డర్లకు సహకరించుకుంటారు. ఇక్కడ ఎన్ని కాంప్లెక్స్ ఇచ్చినా, ఏది ఇచ్చినా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మొత్తానికి ఏమీ వదలకుండా రోడ్లకు, అది ఉన్నదే 20 ఫీట్ల రోడ్డు, ఆ రోడ్డుకు వాళ్ళు మున్సిపల్ పర్మిషను ఏ విధంగా ఇస్తుర్రు, ఎట్లు ఇస్తుర్రు, జరిపిస్తుర్రా, కొద్దిగా ఒక ఫీట్ అన్న, ఒక 2 ఫీట్లన్నా జరిపిస్తలేరా, మున్సిపాల్లో పోయి తెచ్చుకున్నామని ఒక పేరు చెప్పుకుంటారు. కానీ వాళ్ళు మటుకు ఒక ఫీట్ కూడా ఆడ సైడ్ మీద చూస్తే ఒక ఫీట్ కానీ ఒక ఇంచ్ కూడా ఇరవకుండా కడుతుంది. అదే 20 ఫీట్ల రోడ్డు ఇది మా దృష్టికి ఏమొచ్చింది, మీరు పోటీ చేసేది ఇక్కడ మొత్తానికి ఈయన ఏమిడోకుట కడుతుండు, ఆయన ఏమిడోకుట కడుతుండు, ఈయన బండి పెట్టుకుంటుండు, ఆయన బండి పెట్టుకుంటాడు. మేము మధ్యలోకి ఎట్లా పోవాలి అనేది క్వశ్చన్లు మాకు ఫోన్ చేసి క్వశ్చన్లు వేస్తాం. ఆ క్వశ్చన్లో తట్టుకోలేక మేము మున్సిపల్ కార్పొరేషన్లో పోయి కాంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. 1 నెల రోజులు అయింది. ఏంటి మేము ఇట్లా ఇబ్బందులకు ఇట్లా ఏమి ఇవ్వకుండా కడుతున్నారు, ఉన్నదే 20 ఫీట్ల రోడ్లు, ఒక్క ఇంచు కూడా జరగకుండా కడుతుంటే ఎట్లయితుంది ఇది అని చెప్పి మేము ఎందుకంటే కార్పొరేషన్లో పోటీ చేసినాం కాబట్టి, ఇంతకుముందు మాజీ సర్పంచింది కాబట్టి రెస్పాన్స్ కూడా లేకుండా మున్సిపల్ లేకపోతే ఏ విధంగా మేము ఎవరు చెప్పుకోవాలిగా? మున్సిపల్ వాళ్ళే ఇట్లా చేస్తే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ప్రకారము కడతలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము మున్సిపల్కి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నామని, రుబాబు కట్టుకున్నామని వాళ్ళు చెప్పుకుంటారు. ఆడ ఒక చూస్తే వాళ్ళు మున్సిపల్ ప్రకారం 1 ఇంచ్ కూడా ఇస్తలేరు. కాంప్లైంట్ చేస్తేనేమో వాళ్ళు ఫోన్ ఎత్తారు, రెస్పాన్స్ లేదు, వీళ్ళు వస్తున్నాం వాళ్ళు వస్తున్నామని చెప్తారు, ఇవ్వడం లేదు. మరి ఆ 20 ఫీట్లల్లా నరకము అది కట్టేది మొత్తం బిల్లర్స్, ఏదో పేదోళ్ళు ఏదో మామూలు వాళ్ళు కడుతున్నారు అని చెప్పి
లేదు. మొత్తం బిల్డర్స్, ఆ బిల్డర్స్కు సహకరిస్తున్న కార్పొరేషన్ డిపో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు దేశంలో కొనసాగుతున్న రైడ్ బై దివ్యాంగ ఫర్ యాక్సెసిబుల్ ఇండియా యాత్ర నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘటి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుధీర్ ధీర్, ఐడియా బైట్స్ సంస్థ ఎండి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మాట్లాడారు. जो एसेसिबल टूरिज़्म है वो अभी बहुत छोटी स्टेजेस पे है, बहुत ही एक जिसे मैं बोल सकता हूँ कि बहुत ही कम लोग जानते हैं इस एसेसिबल टूरिज़्म को। एसेसिबल टूरिज़्म से मतलब सिर्फ एक फिज़िकल डिसेबल का टूरिज़्म नहीं है। एसेसिबल टूरिज़्म से ये है कि कोई भी आदमी को ट्रैवल करते हुए उन सब चीज़ों का दिक्कतों का सामना कम से कम करना पड़े, जो कि बहुत बेहद ज़रूरी है, जिसमें से टॉयलेट्स हो गए, रैम्प सिस्टम्स हो गए, टॉयलेट्स के अंदर की एक्सेसिबिलिटी हो गई, रूम के अंदर के टॉयलेट्स की एक्सेसिबिलिटी, लोकल प्लेसेस जो कि टूरिस्ट प्लेसेस होती हैं उनको देखने की फैसिलिटीज़, उन तक पहुंचने की फैसिलिटीज़, ये सब ईज़िली मिल सके, ये हर एक का राइट है। और ये हम लोगों की ज़्यादा रिक्वायरमेंट होने की, हमारी ज़्यादा ज़रूरत होने की वजह से हम ज़्यादा इसके ऊपर फोकस करते हैं। नॉर्मल आदमी कम करता है क्योंकि वो सब चीज़ें मैनेज कर लेता है। तो हम ये मैनेजमेंट जो है, इस मैनेज करने के लिए ही हम इन सब चीज़ों को कर रहे हैं। ये रैली का मेन पर्पस हमारा ये है। और इसमें हमारे साथ में 6 पर्सन विद डिसेबिलिटीज़ वाले लोग हैं, जो कि अलग अलग तरह की डिसेबिलिटीज़ के साथ और अलग अलग स्टेट से आए हुए लोग हैं। तो मतलब कोई बिहार से है, कोई केरला से है, कोई दिल्ली से है, कोई हरियाणा से है, कोई मध्य प्रदेश से है। तो हमने कोशिश करी है कि इन सब जगहों से रिप्रेजेंटेशन दिया जा सके टूरिज़्म करने के लिए। और हमने वो डेस्टिनेशन चूज़ किए जहाँ पर कि टूरिज़्म है। इसमें एक रिलीजियस टूरिज़्म है, जो कि हमने उज्जैन, रामेश्वरम और तिरुपति ये कवर किया। फ़न डेस्टिनेशन है जिसमें हमने गोवा कवर किया, पौंडीचेरी कवर किया, ये हमारे फ़न डेस्टिनेशन है। इसी तरह से जो एक लो बजटेड या किसी भी बिज़नेस या उससे रिलेटेड टूरिज़्म हो सकता है, हमने वो टच किया, जिसमें कुरनूल आता है, जिसमें इंडस्ट्रियल कुछ टाउन है, मालेगांव वगैरह हो गया। పెంచాలనే ఒక విజన్ తోటి స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈరోజు లాస్ట్ 15 days బ్యాక్ అంటే December 15th రోజు వాళ్ళు ఒక ఆల్ ఓవర్ ఇండియా ఒక రైడ్ చేస్తున్నారు, ఒక రోడ్ ట్రిప్ విత్ 9-member టీమ్, ఒక 4 స్కూటర్స్ అంటే మోడిఫైడ్ స్కూటర్స్, కంప్లీట్లీ రోడ్ ట్రిప్ కవరింగ్ 12 states, 6,000 kilometers వాళ్ళు కంప్లీట్ రోడ్ ట్రిప్ చేస్తున్నారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సెసిబిలిటీ. అంటే ఇప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే మనం హోటల్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే పబ్లిక్ ఆఫీసెస్ కానీ, ఈవెన్ పబ్లిక్ స్పేసెస్ కానీ మనకు ఒక నీట్ ర్యాంప్ ఉండదు, ఒక ర్యాంప్ లోపలికి ప్రవేశించడానికి, వాష్రూమ్ వెళ్ళడానికి కానీ. సో చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ యాత్ర ద్వారా ఒక రకమైన అవేర్నెస్ బిల్డింగ్ చేసి మన టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్కి ఇంప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్లాంటి జస్ట్ డిజేబుల్డ్ వాళ్ళు, ఫిజికల్ డిజేబుల్డ్ ఉన్న వాళ్ళే ఒక 50 lakh ఉన్నారు ఇండియాలో. అంటే ఆ 50 lakh మంది నిజంగా చూసుకుంటే ఒక టూరిజం మనం లాస్ అవుతున్నట్టే, అంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ లాస్ అవుతున్నట్టు. సో ఈ రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు స్కూటర్ మ్యానుఫ్యాక్చరర్స్తో కానీ, లేకపోతే హోటల్ ఇండస్ట్రీస్తో కానీ, టూరిజం వాళ్ళతో కానీ, వీళ్ళందరితో అసోసియేట్ అయిపోయి వాళ్ళు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మలచడానికి తెలంగాణలోని అన్ని వర్గాల మరియు ప్రభుత్వ సంస్థల సహకారంతో మన తెలంగాణ ప్రభుత్వం యావత్ తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయనున్నది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుండి తరిమికొట్టుతూ మరియు డ్రగ్స్ బారిన పడిన ఆఖరి వ్యక్తిని కూడా డ్రగ్స్ నుండి విముక్తి కలిగించడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మాతో చేతులు కలపండి, 1908కు కాల్ చేయండి, డ్రగ్స్ని అరికట్టండి. అందులో భాగంగా ఈరోజు చాంద్రాయణగుట్ట పోలీసులు మార్కస్ పరిధిలోని అల్సాది ఫంక్షన్ హాల్లో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటిల్,
అలాగే ఎంటీఏ న్యూరాలజీ బ్యూరో సూపరింటెండెంట్ అయిన సాయి చైతన్యతో పాటు స్థానిక నాయకులు విచ్చేశారు. సాయి చైతన్య మీడియాతో మాట్లాడుతూ మొదట అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి నూతన సంవత్సరానికి సంబంధించి పబ్ యజమానులకు డ్రగ్స్ అవేర్నెస్ చేయడం జరిగింది. ఈసారికి కుక్కలను ట్రైన్ చేశాము. డ్రగ్ చేసిన వ్యక్తిని పరీక్షించడానికి గత 3 రోజుల నుంచి ట్రైన్ చేస్తున్నాము. నూతన సంవత్సరం సందర్భంగా కొత్త మిషన్లు వాడడం జరుగుతోందని అన్నారు. అందరూ సహకారం ఉంటే తప్పకుండా డ్రగ్స్ ని అరికట్టవచ్చని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ సౌత్ ఈస్ట్ జోన్ మరియు టీజీఏఎన్బి ఆధ్వర్యంలో ఇక్కడ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇక్కడ లోకల్లో ఉన్న పెద్ద మనుషులు, లేడీస్, తర్వాత అట్లానే పిల్లలందరినీ పిలవడం జరిగింది. దీనిలో డ్రగ్స్ వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయి, డ్రగ్స్ ఎట్లా బయట దేశాలు మన మీద డ్రగ్స్ ద్వారా ఎట్లా యుద్ధం చేయడానికి ట్రై చేస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే కూడా వాళ్ళని ఈ బయటకు తీసుకురావడం, రీహాబిలిటేషన్ సెంటర్లకి వాటికి ఎట్లా పంపాలి, లేదంటే మాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇవ్వాలి, 1908 అనే టోల్ ఫ్రీ నెంబర్ గురించి అందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లానే మా కంట్రోల్ రూమ్ నెంబర్ 8712671111 గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ ఒక మీటింగ్ ద్వారా అందరికీ మేము ఒక అపీల్ చేయడం జరిగింది, ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి డ్రగ్స్ ని మన రాష్ట్రంలో రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి అందరూ మాకు సహాయం చేయాలని కోరాము. అట్లానే మన పిల్లలు, మన ఫ్యామిలీతో పాటు చుట్టుపక్కల ఎక్కడ ఎటువంటి కానీ డ్రగ్స్ కానీ ఇంకేమైనా ఇతరత్ర వస్తువులు ఏమైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు తెలిసినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కూడా కోరుకున్నాం. ఈ యొక్క యుద్ధంలో గెలవాలంటే అందరి యొక్క సహాయం కావాలనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అలానే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. రేపు December 31, ఎల్లుండి January 1 రేపు రాత్రి చాలా చోట్ల పార్టీలు కానివ్వండి, లేదంటే ఈవెంట్స్ కానీ జరుగుతూ ఉంటాయి. అయితే అందరికీ మేము నోటీసులు ఇవ్వడం జరిగింది, అందరి దగ్గర అండర్టేకింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అన్ని పార్టీలు డ్రగ్ ఫ్రీ జోన్స్ కింద వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఎటువంటి డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నట్టు కన్జ్యూమ్ చేసిన ఏరియాలో, లేదంటే ఎవరైనా కన్జ్యూమర్స్ వచ్చినా ఈవెన్ పబ్ ఓనర్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పాము. వాళ్ళు కూడా దానికి వాళ్ళు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అది కాకుండా తెలంగాణ పోలీసు మరియు టీజీఏఎన్బి మొత్తం 266 డాగ్స్ని, తర్వాత డిఫరెంట్ కిట్స్, సెలైవా కిట్స్ కానివ్వండి, యూరిన్ కిట్స్ కానివ్వండి డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ ఎటువంటి డ్రగ్ కన్జ్యూమ్ చేసుకుని ఎవరు వచ్చినా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. దానికోసం స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించడం జరిగింది ఫారెన్ కంట్రీస్ నుంచి. ఈ సెలైవా టెస్టింగ్ కిట్ అనేది ఇప్పుడు ఇంతవరకు దేశంలో ఎక్కడ లేదు, మనం తెప్పించి దీన్ని టెస్టింగ్ కోసం రేపు డిప్లాయ్ చేస్తున్నాం. అన్ని సర్ప్రైజ్ చెకింగ్స్ అక్రాస్ ది స్టేట్ ఉంటాయి, పర్టికులర్లీ మన ట్రై కమిషనరేట్ ఏరియాలో, సో దట్ ఎటువంటి డ్రగ్ కన్జ్యూమర్ కూడా బయటికి రాలేడు, వస్తే గ్యారంటీ వన్ పట్టుకోవడం జరుగుతుంది. అందరికీ మరీ ఒకసారి ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నాం అందరితో. మళ్ళీ అట్లానే సేమ్ టైం రిక్వెస్టింగ్ దెమ్ టు హ్యావ్ ఎన్ డ్రగ్ ఫ్రీ లైఫ్, డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్ అండ్ డ్రగ్ ఫ్రీ లైఫ్. అట్లానే అందరికీ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతున్న ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్, చైర్మన్ జిఎస్ రెడ్డిలు మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 840 సెక్యూరిటీ ఏజెన్సీలు ఉండగా తమ అసోసియేషన్ పరిధిలో 200 ఏజెన్సీలు ఉన్నాయని చెప్పారు. We have gathered to discuss about the Revati, a lady, and his son. The lady is expired. His son is seriously injured because of the stampede at Sandhya Theatre, attributing to the bouncers' duties and responsibilities. ఈరోజు అల్లు అర్జున్ గారు సడన్గా ఎవరికి చెప్పకుండా థియేటర్కి రావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు అల్లు అర్జున్ గారు వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల చాలామంది జనం అక్కడ రావడం జరిగింది. వాళ్ళను అల్లు అర్జున్ సేవ్ చేయడానికి ఈ బాడీ గార్డ్, బౌన్సర్స్ వేరే వాళ్ళను తోయడం జరిగింది. ఆ తోయడము, ఆ తొక్కిలిసలాటలో రేవతి అనే 35 years మహిళ చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు సీరియస్గా ఇంజ్యూర్ అయ్యి హాస్పిటల్లో చేయడం జరిగింది. ఈ విషయంలో సిబి హైదరాబాద్ కూడా బౌన్సర్స్కు, ఏజెన్సీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఏమంటే వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ హూ ఆర్ ద బౌన్సర్స్. ఈరోజు బౌన్సర్స్ అనే వ్యవస్థ చాలా పెద్దగా అయిపోయింది. ఈరోజు బౌన్సర్ అనే వ్యవస్థ లేకపోతే
ఈరోజు ఇండస్ట్రీ నడవదు. సెలబ్రిటీతో సహా విఐపీస్. జనవరి 5వ తేదీ విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమానికి భారీగా హిందువులు తరలి రావాలని, విజయవంతం చేయాలి అని కోరుతూ ఈరోజు మాచవరం మండల కేంద్రం అయిన మాచవరం గ్రామం నందు హైందవ శంఖారావం సన్నాహ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో చిట్టిప్రోలు నరసింహారావు నిర్వహించగా హైందవ శంఖారావం కార్యక్రమం యొక్క విశిష్టత గురించి ఏలూరి శశికుమార్, ఏలూరి మల్లికార్జున మాచవరం గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి రామారావు, కొత్త రామదాసు, కురకోటయ్య, వంగరకోటయ్య, కంబంపాటి శ్రీనివాసరావు, గంధం బ్రహ్మనాయుడు, ఎడ్లపల్లి సాంబశివరావు, కొత్త రాజేశ్వర కుమారుడు శ్రీనివాసరావు, గుండా వెంకటేశ్వర్లు, చెల్లపల్లి నరసింహారావు, నెమలయ్య, ఆదికేశవ్ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మాచవర గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి హైందవ బంధువులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహత్తరమైనటువంటి కార్యక్రమం, ఈ యొక్క కార్యక్రమాన్ని మాచవరం మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి మాచవరం గ్రామంలో నిర్వహించుకుంటా ఉన్నామంటే ఇది మన హిందువులందరి ఒక పుణ్య కార్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. మన అందరి చిరకాల వాంఛ అయినటువంటి హైందవ శంఖారావం భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రారంభిస్తూ ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా ఈ హైందవ శంఖారాన్ని విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మాచవరం గ్రామ మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మనం విశ్వ హిందూ పరిషత్ వారు హైందవ శంఖారావం అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా జనవరి 5 చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని విజయవాడలో సుమారు 5 లక్షల మంది హిందువులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారంటే ఇందులో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా మేము పాల్గొంటాము అని చెప్పేసి రిజిస్టర్ అయినటువంటి సంఖ్య సుమారు 4 లక్షల పైనే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ 4 లక్షల మందికి సరైనటువంటి సదుపాయాలన్నింటినీ కూడా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి ప్రజలందరికీ, హైందవులందరికీ కూడా 4 విభాగాలుగా విభజించడం, ఏ దారి నుంచి వచ్చేటటువంటి నలువైపుల నుంచి వచ్చేటటువంటి వారందరినీ కూడా 4 రకాలుగా విభజించి ఒకరికి కలవకుండా పార్కింగ్ లో అందరూ కూడా కేవలం ఆ హైందవ శంఖారావంలో కలుసుకునే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి కార్యక్రమం. కనీసం మనం ఏ విధంగా పోయామో ఆ విధంగా వెనక్కి వచ్చేటటువంటి చర్యలు తీసుకుంటున్నాం అని మనకి పూర్తి భద్రత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అసలు ఈ హైందవ శంఖారావాన్ని విశ్వ హిందూ పరిషత్ వారు ఎందుకు నిర్వహిస్తున్నారు అన్న సందేహం మనందరికీ కలగవచ్చు. దానికి కోసం హైందవ శంఖారావం మనకి ఎంత ముఖ్యమో, మన ముందు తరాలకి ఎంత ముఖ్యమో, మన భవిష్యత్తుకి, మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెడతా ఉంటే మనం భారతదేశం బయట మనం ఎంతో ఖ్యాతి పొందుతూ ఉన్నాం. కానీ లోపల భారతదేశం ఏ విధంగా కుంటుపడిపోతా ఉంది, దానికి మూలమైన కారణం ఎక్కడి నుంచి నడుస్తూ ఉంది, దానికి అది ఏ విధంగా అరికట్టాలని, దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్లాలో విశ్వ హిందూ పరిషత్ వారు ఒక కార్యాచరణను చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశంతోనే ఈ హైందవ శంఖారావం జనవరి 5 విజయవాడలో చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు మన విశ్వ హిందూ పరిషత్ వారు. దీనికి దేవాలయాలను పరిరక్షించుకుందాం అని చెప్పే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో మనం అసలు ఏమి భారతదేశంలోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభిస్తూ ఉన్నారు. ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఇక్కడే ఎందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచే ముందుగా ఎందుకు ప్రారంభిస్తున్నారో మనందరికీ తెలుసు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి మీ అందరికీ తెలుసా?
కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది. మరి ఎక్కడా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది లేదు. దాన్ని రద్దు చేయాలి. దాన్ని రద్దు చేసి కేవలం హిందువులు మాత్రమే దేవాదాయాన్ని పరిపాలించాలి. దేవాలయాలు హిందువుల చేతుల్లోనే ఉండాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క హైందవ శంకరాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క 10 అంశాలను మీకు వివరిస్తాను. విశ్వ హిందూ పరిషత్ వారు మనకి పొందుపరిచినటువంటి 10 అంశాలను మీకు అందరికీ కూడా చదివి చెప్తాను. వాటన్నిటిని కూడా మీరు శ్రద్ధగా ఆలకించి ఇది నిజమే, ఇది ఖచ్చితంగా మనం రావాలి, ఖచ్చితంగా మనందరం స్వచ్ఛందంగా పాల్గొనాలి అని చెప్పి మనకు కూడా తెలియజేస్తా ఉన్నాము. ముందుగా 1వ అంశం, దేవాలయాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగించాలి. 2వ అంశం, దేవాలయాలన్నిట పూజా కైంకర్య సేవలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి. దీన్ని ఉల్లంఘనకు పాల్పడితే దోషులను కఠినంగా శిక్షించాలి. 3వ అంశం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో కూడా హిందువులు మాత్రమే ఉండాలి. 4వ అంశం, దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని హిందూ దైవభక్తులను మాత్రమే ఉండాలి. 5వ అంశం, దేవాలయ నిర్వహణపై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనాలను మాత్రమే అమలు పరచాలి. మనం ఎన్నో వేల సంవత్సరాలుగా మన దేవాలయాలను ఏ విధంగా నడుపుకోవాలి, దేవాలయాలను ఏ విధంగా మనం రక్షించుకోవాలి, దేవాలయ నిర్వహణలో కొన్ని వేల ఎకరాలు మన పూర్వీకులు దానం చేసి ఉన్నారు. అవన్నీ కూడా ఈ రోజు ఏమైపోయినాయి అని చెప్పేసి మన విశ్వ హిందూ పరిషత్ వారు మన వీటి కోసం ఒక పొందుపరిచినటువంటి ఇదో కూడా ఒక అంశము. 6వ అంశం, దేవాలయాల పరిసరాలలో దేవాలయ దుకాణాలన్నీ హిందువులకు మాత్రమే కేటాయించాలని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ వారు ఇందులో ఒక అంశాన్ని పొందుపరిచి ఉన్నారు. 7వ అంశం, దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి. 8వ అంశం, హిందూ సమాజంపై హిందూ ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న విధర్మీయులు విద్రోహులను ప్రభుత్వాలు గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి అనే అంశాన్ని కూడా మనం గత 4-5 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. సుమారు 55 దేవాలయాల మీద దాడి జరిగితే కనీసం దేవాలయాల ధర్మాదాయ శాఖ వారు కానీ అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ గత ప్రభుత్వం వారు కానీ కనీసం దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి మనం ఆల్రెడీ. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ కోడూరు మండల కార్యదర్శి పోలబత్తిన మోహన్ రావు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోడూరు ప్రధాన సెంటర్లో నిరసన తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాత కల్పించిన హక్కులతో పదవి పొంది అంబేద్కర్ ను అవమానపరిచేలా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గోపనాథి తాతయ్య, నాదెండ్ల ఈశ్వరరావు, జొన్నలగడ్డ గోపాలరావు, తమ్మ రత్తయ్య, ఆన్రాజు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి ప్రతిపక్షాలు పట్టుబట్టిన సందర్భంగా రాజ్యాంగ పదవిలో ఉండి పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ 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 అని చెప్పి జపం చేస్తూ ఉన్నారు. ఈ జపం భగవంతుడు చేస్తే మోక్షం లభిస్తుందని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆర్ఎస్ఎస్ మోక్ష సంస్థ అయినటువంటి బీజేపీ వాళ్ళకి ఈరోజు కొత్తగా ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. 1949లో ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదిస్తాం, ఈ రాజ్యాంగం ఒక దళితులు రాసిన రాజ్యాంగం, ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వం ఏమి ఈ రాజ్యాంగంలో లేదు, ఈ పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగం మేము ఆమోదించమని చెప్పి ఆ రోజునే రాజ్యాంగాన్ని ఆమోద పరిషత్తులో వాళ్ళు వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈరోజే కాదు మన జరిగిన ఎన్నికల్లో బీజేపీ
పెద్దలు బాహటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ నైజమే అంతా. కాబట్టి ఈరోజు లౌకిక రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోడూరులో నిరసన. రోషిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని ప్రారంభించిన అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి. జనవరి 5వ తేదీ విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమం. మాచవరం గ్రామం నందు హైందవ శంఖారావం సన్నాహక ర్యాలీ. ఇవి ఇప్పుడు ఎవరికి నమ్మాల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ V5 న్యూస్.